గత ఏడాది మెగా హీరోలు పర్వాలేదనిపించేలా రాణించారు. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ చెరో ఒక డిజాస్టర్ ఇచ్చి, బన్నీ బంపర్ హిట్, చరణ్, సాయి ధరమ్ తేజ్ చెరో యావరేజ్ ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఒక్క మెగాస్టార్ తప్ప ఇప్పటి వరకైతే మిగతా హీరోలు చతికిల పడ్డారు. అయితే నష్టాలు మాత్రం చిరంజీవి ఖాతాలో కూడా పడ్డాయి. ఖైదీ నెంబర్ 150 హిట్ సినిమానే దాదాపుగా 90 కోట్ల బిజినెస్కి 102-104 కోట్ల షేర్ సాధించి చాలామంది నష్టాల నుంచి కాపాడుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు అంటే మెగా ఫ్యాన్స్ నొచ్చుకుంటారేమో, కానీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ముఖ్యం కాదు, పెట్టిన పెట్టుబడికి రాబడి ఎంత, దీని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. పైగా ఖైదీ నెంబర్ 150కి నైజాంలో నష్టాలే వచ్చాయి, ఓవర్సీస్లో కూడా దాదాపుగా అంతే. అయితే మిగతా ఏరియాలో మాత్రం లాభాలు వచ్చాయి. ఇక సాయి ధరమ్ తేజ్ ఫిబ్రవరిలో నుంచి వచ్చే విన్నర్ పెద్ద డిజాస్టర్గా నిలిస్తే, కాటమరాయుడు సంగతి అదో రకం. సినిమాకి ఫ్లాప్ టాక్ రాలేదు, అయితే సినిమా ఫ్లాప్. 60 కోట్లకు పైగా కలెక్షన్ అయినా నష్టాలే. కారణం బిజినెస్, ఎక్కువ రేట్లకు అమ్మడం. కఠోరమైన నిజంగా అనిపించిన కాటమరాయుడుతో తీవ్రమైన నష్టాలు చూస్తున్నారు పంపిణీదారులు. ఇక మిస్టర్ గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి. గత ఏడాది బ్రహ్మోత్సవం, ఈ ఏడాది మిస్టరు. జనాలు టార్చర్ పెట్టిన సినిమాలు. ఫలితం కూడా సినిమాకి తగ్గట్టే పెట్టుబడి పెట్టిన వారికి టార్చర్ చూపిస్తోంది. ఇక మిగిలింది చరణ్, బన్నీలే. అన్ని ఏరియాల్లో లాభాలున్నా సినిమా ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి రాలేదు. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ ఆశలన్నీ వీరిద్దరిపైనే. సుకుమార్ సినిమాతో చరణ్, డీజే దువ్వాడ జగన్నాథంతో బన్నీ అయినా పైసా పెట్టిన ప్రతి ఒక్కరి జేబులో లాభాలు నింపుతారో లేదో చూడాలి. మెగా హీరోలంతా నష్టాలు ఇస్తూనే ఉన్నారు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.